Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. యెహోవా బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. హల్లెలూయా. కొన్నిసార్లు మనం చాలా బాధలు గుండా వెళ్తూ ఉంటాం. అప్పుల బాధలని, అనారోగ్యాలని, అవమానాలని, మ్యారేజ్ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ, స్టడీస్ విషయంలో కానీ చాలా సఫరింగ్స్ గుండా, కష్టాల గుండా మనం వెళ్తూనే ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, బాధపడు వారందరికీ కూడా దేవుడు సహాయం చేస్తాడని, బాధపడే వారిని దేవుడు ఎప్పుడూ కూడా తృణీకరించడని. కొన్నిసార్లు మన జీవితంలో బాధ కలగ చేసుకోవడానికి కారణం మనం దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అరణ్యంలో వారు శ్రమలు పాలవడానికి కారణం వారు దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం. నయోమి గారు తమ కుటుంబాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఆమె దేవుని విడిచిపెట్టేయడం. సంసోను గారు తన జీవితంలో శ్రమలు పాలవడానికి కారణం దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం. బైబిల్ సెలవిస్తుంది, మనం కీడు చేసి శ్రమ అనుభవించడం కన్నా మేలు చేసి శ్రమ అనుభవించడం దేవుని చిత్తమని. కొంతమంది అబద్ధాలు ఆడి, దొంగతనం చేసి, వ్యభిచారం చేసి, అన్యాయం చేసి శ్రమలు పాలయ్యేవారు ఉంటారు. కొంతమంది నీతిగా బ్రతికి కూడా, న్యాయంగా బ్రతికి కూడా బాధలు గుండా వెళ్తూ ఉంటారు. ఒకవేళ మీరు నీతిగా, న్యాయంగా, దేవునికి ఇష్టమైనట్టు బ్రతికినప్పటికీ కూడా మీకు బాధలు వస్తున్నాయా? ఆ బాధల్లో ఖచ్చితంగా దేవుడు మీకు తోడై ఉంటాడని, దేవుడు ఖచ్చితంగా వాటి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొస్తారని. ఎటువంటి బాధల గుండా మీరు వెళ్తున్నా, ఎటువంటి శ్రమల గుండా మీరు వెళ్తున్నా, దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ బాధల నుంచి, ఆ కష్టం నుంచి దేవుడు బయటికి తీసుకొస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 400 years ఉన్నారు, 400 సంవత్సరాలు. దాంట్లో 130 years, 130 సంవత్సరాలు భయంకరమైన శ్రమల గుండా వెళ్ళారు. ఆ సందర్భంలో వారు దేవునికి మొరపెట్టగా దేవుడు వారి కన్నీరుని చూశాడు, వారి ప్రార్థన విన్నాడు. వారిని విడిపించడానికి దేవుడే దిగొచ్చి మోషే గారిని నిలబెట్టుకుని 10 తెగుళ్ళు ఐగుప్తు మీద తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని 2 పారిగా చీల్చి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిపించాడు. క్రీస్తు ప్రభువారి దగ్గరికి అనారోగ్యంతో బాధపడేవారు అనేక మంది వచ్చారు. కుష్ఠరోగంతో కానీ, పక్షవాయుతో కానీ, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్తో కానీ, ఫీవర్తో కానీ, గుడ్డివారు కానీ, కుంటివారు కానీ, ఒక్కరు కాదు అనేక మంది. ఎవరైతే అనారోగ్యాల చేత బాధపడుతున్నారో క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చారో వారందరినీ కూడా ఆయన ముట్టి స్వస్థపరిచారు. మీ జీవితంలో కూడా మీరు ఎటువంటి అనారోగ్యం వల్ల బాధపడుతున్నా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మనం ఎక్కడైతే బాధలు ఉందామో అక్కడే దేవుడు మనకి 2 అభివృద్ధి దయచేస్తాడని. యోసేపు గారు ఎంతో బాధలు ఉందాడు. ఐగుప్తు దేశంలో యోసేపు గారు బానిసగా బ్రతికాడు. తర్వాత తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. యోసేపు గారు ఏ దేశం అయితే బాధలు ఉందాడో అదే దేశంలో యోసేపు గారిని అభివృద్ధి పరిచారని. మీరు ఏ విషయంలో బాధ నొందుతున్నారో, జాబ్ విషయం కావచ్చు, బిజినెస్ కావచ్చు, మ్యారేజ్ విషయంలో కావచ్చు, స్టడీస్లో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, మీరు ఏ విషయంలో బాధ నొందుతున్నారో దేవుడు ఆ విషయంలో మిమ్మల్ని ఘనంగా అభివృద్ధి పరుస్తారని. దేవుడు మీ దుఃఖాన్ని కొట్టివేసి సంతోషాన్ని దయచేస్తాడు. నిందలు కొట్టివేసి ఘనతను దేవుడు దయచేస్తాడు. హన్నా గారికి గర్భఫలం లేదని ఆమె బాధ నొందింది, కానీ దేవుని దగ్గరికి వచ్చి ఆమె కన్నీరు కార్చగా దేవుడు ఆమె ప్రార్థన విని ఆమె గర్భఫలం దయచేశారు. హిజ్కియా రాజు మీదకి శత్రువులు వచ్చినప్పుడు ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడు. దేవుడు ఆయనకి సహాయం చేశారు. మన జీవితంలో కూడా మనం దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, మనం దేవుని వేడుకున్నప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏ విషయంలో మనం బాధ నొందుతున్నామో, ఏ విషయంలో మనం నలిగిపోతున్నామో ఆ విషయంలో దేవుడు మనకి సంతోషాన్ని, సమాధానాన్ని దయచేస్తారు. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి, సహాయం చేయండి, కృపానుగ్రహించండి అయ్యా ప్రభు. మీరే వీరి పక్షాన్ని ఉండమని దీవెనలు కుమ్మరించుకున్న దేవ. ఏ విషయంలో అయితే బాధ నొందుతున్నారో ప్రభు ఆ బాధల నుంచి వారిని విడిపించండి, గొప్ప కార్యాలు చేయండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి, కొరత తీర్చండి, మీ అద్భుత కార్యాలు వారి పట్ల చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.